హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. చుట్టూ చూడండి, చేపల చెరువులు, పొలాలు. ఈరోజు ఎక్కడికి బాబు నీ ప్రయాణం అని అనుకుంటున్నారా? చెప్తానండి. చాలా గొప్ప పుణ్యక్షేత్రానికి మనం వెళ్ళబోతున్నాం. మనకి ఏ పుణ్యక్షేత్రాలైనా ఒకటి రెండు విశిష్టతలు ఉంటాయి, కానీ ఇప్పుడు మనం వెళ్ళే క్షేత్రానికి మాత్రం ఏకంగా 45 విశిష్టతలను కలిగి ఉంది. సాక్షాత్ సూర్య భగవానుడే శివుడికి మొదట అభిషేకం చేసిన క్షేత్రం ద్రాక్షారామం. 18 శక్తిపీఠాలలో 12వది. ఇది పంచారామాలలో ఒకటి, అలాగే త్రిలింగాలలో ఒకటి. ఇంకా ఎన్నో విశేషాలు కలిగిన ద్రాక్షారామం గురించి ఈరోజు కంప్లీట్గా చూపిస్తాను అండ్ చెప్తాను. ద్రాక్షారామం రావాలంటే ఎక్కడ నుండి వచ్చేవారైనా రాజమండ్రి లేదా కాకినాడ వస్తే అక్కడ నుండి ఈజీగా ద్రాక్షారామానికి చేరుకోవచ్చు. రాజమండ్రి నుండి అయితే 40 కిలోమీటర్స్, కాకినాడ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ ద్రాక్షారామం ఉంటుంది. అమ్మని చూడగానే ద్రాక్షారామం మెయిన్ ఎంట్రన్స్. మన గుడికి దగ్గరగా వచ్చేసాం అన్నమాట. టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. తొందరగా లోపలికి వెళ్ళి ఇక్కడ విశేషాలను చూద్దాం. ఇక ఈ క్షేత్రం నేను మొదట్లో చెప్పినట్టు పంచారామాల్లో ఒకటి. అలాగే శక్తిపీఠం ఎలా అయ్యింది, దక్షిణ కాశీ అని ఎందుకు అంటారు, మొదలైన అన్ని విశేషాలు ఒక్కొక్కటిగా చూద్దాం. అలాగే ఈ ఆలయం త్రిలింగ దేశాలలో ఒకటి. త్రిలింగ దేశాలు కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం. ఈ మూడు త్రిలింగాలు. కార్తీక మాసం, కార్తీక సోమవారాలు ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. మొదట్లో ఇది ద్రాక్ష ఆరామంగా ఉండేది, కాలక్రమేణా ద్రాక్షారామం అయ్యింది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ చేసే పూజలు, వాటికి అయ్యే ఖర్చులను ఇలా పైన ఏర్పాటు చేశారు. చూడండి, చాలా రకాల పూజలు మెన్షన్ చేశారు. రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నట్టుంది. స్వామివారి ప్రత్యేక దర్శనానికి 50 రూపీస్. ఎంట్రన్స్ లో తుండి వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు గుడి పక్కన ఉంటారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. అలాగే చుట్టూ ఉన్న మండపం కూడా 2 అంతస్తుల్లోనే ఉంటుంది. ఇక్కడ కొలువైన స్వామివారు భీమేశ్వరుడు, అలాగే శక్తిపీఠ అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు. ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల క్రితం, అంటే 1200-1300 సంవత్సరాల క్రితం తూర్పు చాణక్య రాజవంశీయుడైన చాణక్య భీముడు నిర్మించాడు. ఇక్కడ కొలువైన స్వామివారు కటిక లింగ రూపంలో 14 అడుగుల ఎత్తులో ఉంటారు. మనం స్వామివారిని 2వ అంతస్తు నుండి దర్శించుకోవాలి. అలాగే స్వామివారికి అభిషేకాలు కూడా పైన అంతస్తు నుండే జరుగుతాయి. స్వామివారికి ఉండే కింద అంతస్తుని చీకట కోణం అని అంటారు. ఇక్కడ లింగం సగం నలుపు, సగం తెలుపు రంగుల్లో ఉంటుంది. ఇది అర్ధ నారీశ్వరానికి నిదర్శనం. మాణిక్య అమ్మవారు గర్భాలయంలో ఉండరు, పక్కనే ఉన్న మండపంలో ఉంటారు. ఈ గుడి పైన 800 శాసనాలు లిఖించి ఉన్నాయి. వీటి ఆధారంగానే మన దేశ పూర్వ వైభవాలు తెలుస్తాయి. ఈ ధ్వజస్తంభం 70 అడుగుల ఎత్తు ఉంది. ఈ క్షేత్రం దక్షిణ కాశీ అనటానికి ఒక పురాణ కథ ఉంది. అదేంటంటే, కాశీలో నివసిస్తున్న వేదవ్యాసుని పరీక్షించడానికి కాశీ విశ్వనాథుడు ఒకరోజు వేదవ్యాసునికి కాశీలో భిక్ష దొరకకుండా చేస్తాడు. దీంతో ఆగ్రహించిన వ్యాస మహర్షి కాశీని శపించబోయాడు. అయితే అక్కడే ఉన్న అన్నపూర్ణాదేవి సామాన్య మానవరాలిగా మారి వ్యాస మహర్షికి భిక్ష ప్రసాదించింది. వ్యాసుడు కాశీని శపించబోయాడు అని తెలుసుకున్న కాశీ విశ్వనాథుడు వ్యాసునితో, నీకు నీ శిష్యులకు విలాసంగా జీవించేవారు కాశీలో ఉండరాదని బహిష్కరించాడు. ఇప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసునికి, మీరు ఈ శిష్య బృందం ద్రాక్షారామం వెళ్ళాలని, స్వామివారే అక్కడ భీమేశ్వరుడుగా కొలువు తీరాడని, ఆ స్వామిని పూజించి మోక్షం పొందాలని సలహా ఇస్తుంది. ఆ సలహా మేరకు వ్యాసుడు, అతని శిష్య బృందం ఇక్కడకు వచ్చారని తెలుస్తుంది. కాశీ నుండి వచ్చిన వ్యాసుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి
కాశీకి దక్షిణంగా ఉన్న ఈ ప్రదేశం దక్షిణ కాశీ అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కాలభైరవ స్వామి ఆలయం. ఇక్కడ మనం అష్టభైరవులను చూడవచ్చు. అష్టభైరవులు అంటే 8 శివలింగాలు ఉంటాయి. ఈ లింగాలపైన ఎలాంటి అభిషేకాలు చేయనివ్వరు. ఇక్కడ అభిషేకాలు చేయొద్దని బోర్డు కూడా పెట్టారు. ఈ రావి చెట్టు చాలా పురాతనమైనది. దాదాపు 1000 సంవత్సరాల నాటిది. ఈ చెట్టు కింద శంకరుడు అలాగే విష్ణుమూర్తి కొలువై ఉన్నారు. వీరిని శంకర నారాయణుడు అని అంటారు. ఇక్కడ ఏదైనా మొక్కుకొని ఆ కోరిక తీరాక ఇక్కడ ఉన్న లింగానికి 108 బిందుల నీటిని అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి కావలసిన నీరు రావి చెట్టుకి ఎదురుగా ఉన్న కోనేరు ఉంటుంది. దాని నుండి తెచ్చే అభిషేకం చేస్తారు. ఈ బ్రిడ్జిని చూసారా? ఇక్కడే ముకుందా మూవీలోని సాంగ్ ని షూట్ చేశారు. ఈ కోనేరును స్వామివారి అభిషేకం కోసం సప్త ఋషులు ఏర్పాటు చేశారు. అందుకే దీనిని సప్త గోదావరి అని అంటారు. అలాగే అంతర్వాహన అని కూడా అంటారు. ఈ ఆలయం శక్తిపీఠం ఎలా అయ్యిందో చూద్దాం. పూర్వం ఈ ప్రాంతాన్ని దక్షుడు అనే మహారాజు పాలించేవాడు. ఆయన కూతురు సతీదేవి. సతీదేవి తండ్రిని ఎదిరించి ఆయనకి ఇష్టం లేకుండా పరమశివుణ్ణి పెళ్లి చేసుకుంది. అయితే ఒకరోజు దక్షుడు ఈ ద్రాక్షారామంలో ఒక మహాయజ్ఞాన్ని తలపెడతాడు. ఆ దక్ష యజ్ఞానికి శివపార్వతులను తప్ప మిగిలిన దేవతలందరికీ ఆహ్వానం వెళ్తుంది. తనను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు కూతుర్ని అల్లుణ్ణి దక్షుడు పిలవలేదన్నమాట. ఈ నిమిషం వరకు ఫాదర్ సన్ నాట్ చేంజ్. వాళ్ళు లవ్ మ్యారేజెస్ ని అలాగే చేసుకున్న వారిని దూరం పెడుతూనే ఉన్నారు. మనమేం తక్కువ తిన్నాం చెప్పండి? అస్సలు తగ్గట్లేదుగా. ఇది పక్కన పెడితే అలా వారిని పిలవలేదన్నమాట. అప్పుడు దేవతలంతా యజ్ఞానికి వెళ్ళటం చూసి పార్వతీదేవి శివుని దగ్గరికి వెళ్ళి మనం కూడా యజ్ఞానికి వెళ్దాం అని కోరగా పరమేశ్వరుడు పిలవన పేరంటానికి వెళ్తే అపనిందల పడవలసి వస్తుంది, వద్దు అని అంటాడు. దేవతలైన మనుషులైన మన ఆడవారికి పుట్టింటి మీద మమకారం తగ్గదు కాబట్టి పార్వతీదేవి తాను వెళ్ళటానికి శివుణ్ణి ఒప్పించి ఒక్కటే యజ్ఞానికి వెళ్తుంది. లక్ష్మీదేవిని ఎవరు పట్టించుకోపోగా భక్తుడు పరమేశ్వరుని ఘోరంగా తిడతాడు. భర్త మంచోడైనా చెడ్డోడైనా ఎవరన్నా భర్తను ఏమైనా అంటే మాత్రం ఏ భార్య మాత్రం ఊరుకుంటుంది చెప్పండి? ఆ బాధ కోపంతో సతీదేవి ఆ హోమగుండంలోన పడి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ప్రళయకాల రుద్రుడై ఉగ్రరూపంతో తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టిస్తాడు. ఆ వీరభద్రుడు దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని యొక్క తలను ఖండిస్తాడు. శివుడు సతీదేవి మృతదేహాన్ని భుజంపై వేసుకొని వెర్రివాడిలా రోధిస్తూ ముల్లోకాలు తిరుగుతాడు. ఇది చూసిన మహావిష్ణువు సతీదేవి పార్థివ దేహం తన దగ్గర ఉన్నంతకాలం పరమేశ్వరుడు ఇలానే రోధిస్తూ ఉంటాడు అని గ్రహించి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 18 భాగాలుగా ఖండిస్తాడు. ఆ 18 భాగాలు పడిన ప్రదేశాలే 18 శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. వీటిని జగద్గురు ఆదిశంకరాచార్యులు పునఃప్రతిష్ఠించారు. అందులో నాభి భాగం పడిన ఈ ప్రదేశం మాణిక్యాంబ అమ్మవారిగా అవతరించారు. అలా ఈ ప్రదేశం 18వ శక్తిపీఠంలో ఒకటిగా అయ్యింది. ఈ 18 శక్తిపీఠాల్లో 4 మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 3 ఆంధ్రప్రదేశ్లో, 1 తెలంగాణలో ఉంది. మొదటిది ద్రాక్షారామం మాణిక్య అమ్మవారు, రెండవది పిఠాపురం పురుహుతిక అమ్మవారు, మూడవది శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారు, నాలుగవది అలంపూర్ జోగులాంబ అమ్మవారు. ఇది తెలంగాణలో ఉంది. ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. ఇది నిత్యాన్నదాన సత్రం. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యాన్నదానం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఈ మండపంలో పెడుతున్నారు. త్వరలో 3 కోట్లతో కొత్త సత్రాన్ని నిర్మించి అందులో పెడతారు. ఆల్రెడీ సగం వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. ఈ దేవాలయానికి 4 వైపులా 4 పెద్ద గోపురాలు ఉన్నాయి. ఈ గోపురాలని గోగులాంబ, మూకాంబిక, మోహాంబిక, ఘట్మాంబిక అని దేవతల పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు
ఈ క్షేత్రం పంచరామ క్షేత్రం ఎలా అయింది, పంచరామాలు అంటే ఏంటో తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు శివునికి తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని వరంగా పొంది తన గొంతులో దాచుకుంటాడు. అలాగే శివుని సంతానం ద్వారా మాత్రమే తనకు మరణం సంభవించాలనే వరాన్ని కూడా పొందుతాడు. ఆ వరంతో తారకాసురుడు దేవతలను హింసిస్తాడు. దేవతలు విష్ణుమూర్తిని వేడుకొనగా తారకాసురుని అంతం శివుని అంతంతో మాత్రమే వీలవుతుందని చెప్తాడు. అప్పుడు దేవతలు కుమారస్వామిని వేడుకుంటారు. కుమారస్వామి తారకాసురుని అంతం చేస్తాడు. ఆ యుద్ధంలో ఒక బాణం తారకాసురుని గొంతులోని ఆత్మలింగానికి తాకి 5 ముక్కలవుతుంది. ఆ 5 ముక్కలు 5 ప్రాంతాల్లో పడి పంచరామాలుగా ఆవిర్భవించాయి. భీమేశ్వరుడు ద్రాక్షారామంలో, రామలింగేశ్వరుడు పాలకొల్లులో, సోమేశ్వరుడు భీమవరంలో, అమరేశ్వరుడు అమరావతిలో, భీమేశ్వరుడు సామర్లకోటలో ఉన్నాయి. ఈ క్షేత్రం పంచరామాల్లో ఒకటయ్యింది. ఇక్కడ స్టే చేయాలనుకుంటే దేవస్థానం వారు వసతి రూమ్స్ ఉంటాయి. ఏసీ అయితే స్టార్టింగ్ 800 రూపీస్, నాన్ ఏసీ అయితే 500 రూపీస్ స్టార్ట్ అవుతాయి. ఈ రూమ్స్ టెంపుల్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే స్వామివారి మూల విరాట్ దర్శనం మాకు జరగలేదు. కేంద్ర పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో స్వామివారి గర్భాలయము మరియు స్వామివారి మూల విరాట్ మరామతులు, కెమికల్ ట్రీట్మెంట్ చేయడం కోసం దర్శనాలను ఆపేశారు. మళ్ళీ ఆగస్టు 7వ తేదీ నుండి దర్శనాలకు అనుమతిస్తారంట. కావాలనుకునే వారు ఇది గమనించండి. ఈ ఒక్క ఆలయానికి ఇన్ని విశేషాలు ఉన్నాయో చూసాం కదా. సో మీరు కూడా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.